చైనాకి చెందిన యూబీటెక్ కంపెనీ వాళ్ళు తాజాగా ఒక కొత్త వీడియోని రిలీజ్ చేశారు. వాకర్ ఎస్ అనే ఒక ఏఐ రోబోట్ వీడియో. అది నిజానికి 2023 సంవత్సరంలోనే వాకర్ ఎక్స్ అనే రోబోట్ వీడియోని రిలీజ్ చేశారు. దానికి ఇంప్రూవ్డ్ వర్షన్ గానీ ఈ వాకర్ ఎస్ ఏఐ రోబోట్ వీడియోని లాంచ్ చేశారు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టెస్లా కంపెనీస్ కి అలానే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళ రోబోట్స్ కి ధీటుగా ఈ వాకర్ ఎస్ రోబోట్ ని డెవలప్ చేశారని చెప్తున్నారు. మరి ఈ వాకర్ ఎస్ రోబోట్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, దీని ప్రాపర్టీస్ ఏంటి, అలానే దీని రేట్ ఎంత ఉండొచ్చు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. వాకర్ ఎస్ రోబోని చైనాకు చెందిన యూబీటెక్ అనే రోబోటిక్ కంపెనీ డిజైన్ చేసింది. ఈ కంపెనీ 2012లో ప్రారంభమైంది. ఇది మేజర్ గా హ్యూమనాయిడ్ రోబోట్స్, పెంపుడు రోబోట్స్ మరియు స్మార్ట్ క్లీనింగ్ రోబోట్స్ ని డెవలప్ చేస్తుంది. ఈ వాకర్ ఎస్ రోబోట్ లో యూజ్ చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పేరు ఎర్నీ బాట్. ఈ LLM ని బైదు కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. మనకు గూగుల్ ఎలాగో చైనా వాళ్ళకు బైదు కంపెనీ అలాగా యూబీటెక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ రోబోలో యూజ్ చేసే LLM కోసం బైదుతో కోఆపరేట్ అయ్యారు. వాస్తవానికి ఈ కంపెనీ వాళ్ళు వాకర్ ఎక్స్ అనే రోబోట్ వాకర్ ఎస్ కన్నా ముందు లాంచ్ చేశారు. ఈ వాకర్ అనేది ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఇండస్ట్రియల్ పర్పస్ కి యూజ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ఈ రోబో యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా దీని హైట్ 4.76 అడుగులు, దీని బరువు 77 కేజీలు. ఇక దీని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 36 డిగ్రీలు. ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఆ పర్టికులర్ రోబోట్ లో ఉన్న పార్ట్స్ ఫ్లెక్సిబిలిటీ లేదంటే మూవ్ అవ్వగలవు అనేది సూచిస్తుంది. ఈ రోబోట్ జాయింట్స్ రొటేషన్ ని మెజర్ చేయడానికి ఎన్కోడర్స్ ని యూజ్ చేశారు. ఇది ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేసి వాటి వైపు వెళ్లకుండా ఉండేందుకు అల్ట్రాసోనిక్ సెన్సార్స్ ని యూజ్ చేశారు. ఇది డిస్టెన్సెస్ ని మెజర్ చేసి ఏ డైరెక్షన్ లో వెళ్లాలో నిర్ణయించుకునేందుకు లేజర్ రేంజ్ ఫైండర్ ని యూజ్ చేశారు. ఇప్పుడు దీని సామర్థ్యతను తెలుసుకుందాం. ముందుగా యూబీటెక్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన డెమో వీడియో చూడండి. ఇందులో మొదటిగా ఒక వ్యక్తి నాకు రేపు బిజినెస్ ట్రిప్ ఉంది, నా బట్టల్ని మడత పెట్టు అని అడుగుతాడు. అప్పుడు ఆ రోబోట్ ఖచ్చితంగా అని చెప్పి తనంతట తానే షర్ట్ ని ఫోల్డ్ చేస్తుంది. తర్వాత ఆ వ్యక్తి నా బట్టల్ని మడత పెట్టడం పూర్తయిందా అని అడుగుతాడు. అప్పుడు అది అయిపోయింది అని చెప్తుంది. తర్వాత ఆ వ్యక్తి ఈ బ్లాక్ టీ షర్ట్ కి మ్యాచ్ అయ్యే ప్యాంట్ ఏదో సజెస్ట్ చేయమని అడుగుతాడు. అప్పుడు అది డార్క్ కలర్ ప్యాంట్ అయితే బాగుంటుందని చెప్తుంది. తర్వాత ఆ పర్సన్ టేబుల్ పైన కొన్ని స్విచెస్ ని పెట్టి వాటి టైప్ ని బట్టి సెపరేట్ చేసి ట్రేస్ లో పెట్టమని చెప్తాడు. అది కూడా సక్సెస్ఫుల్ గా చేస్తుంది. ఇది ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఎర్నీ బాట్ LLM మరియు విజువల్ లాంగ్వేజ్ మోడల్ VLM ని యూజ్ చేస్తుంది. వాకర్ ఎస్ రోబోట్ యొక్క ఎబిలిటీస్ ని తెలుసుకుందాం. మొదటి ఎబిలిటీ టాస్క్ బ్రేక్ డౌన్ మరియు ప్లానింగ్. ఈ రోబోట్ కి మనం ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ని ఇందులో ఇంటిగ్రేట్ చేసిన ఎర్నీ బాట్ LLM ని యూజ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ గా డివైడ్ చేసుకుంటుంది. తర్వాత ఆ స్టెప్స్ ని ఒక్కొక్కటిగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ టాస్క్ అనేది మన వాయిస్ ద్వారా చెప్పే పనులు లేదా ఇన్స్ట్రక్షన్స్. ఈ ఫీచర్ ద్వారా రోబోట్స్ కాంప్లెక్స్ టాస్క్ ని కూడా చాలా సులభంగా కంప్లీట్ చేయగలుగుతాయి. ఈ ఫీచర్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన రోబోట్ లో కూడా ఉంటుంది. తర్వాత ఎబిలిటీ సాఫ్ట్ ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్. ఈ రోబోట్ ఎర్నీ బాట్ LLM సాయంతో సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ అంటే బట్టలు మరియు ఫ్యాబ్రిక్స్ తో అనుసంధానమైన పనులు కూడా చేయగలుగుతుంది. వీడియో స్టార్టింగ్ లో బట్టల్ని మడత పెట్టడం ఇటువంటి టాస్క్ అన్నమాట. వాకర్ ఎస్ రోబోట్ ని ఇళ్లల్లో మరియు కమర్షియల్ పర్పస్ కి యూజ్ చేయవచ్చు. తర్వాత ఎబిలిటీ మల్టీ మోడల్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండింగ్. మల్టీ మోడల్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండింగ్ అంటే కేవలం టెక్స్ట్ నే కాకుండా దాని సరౌండింగ్స్ ని కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది. దాని చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ని వర్చువల్ లాంగ్వేజ్ మోడల్ VLM తో అండర్స్టాండ్ చేసుకుని ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేసి వాటి మీద టాస్క్ చేయడం లేదా ఏమన్నా ఆబ్స్టాకిల్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేసి దాని డైరెక్షన్ ని చేంజ్ చేసుకుని నడవడం లాంటివి చేస్తుంది. మనం ఇంతకు ముందే ఈ వీడియోలో రోబోట్ స్విచెస్ ని సార్టింగ్ చేయడం చూసాం కదా. అలాంటి టాస్క్ ని చేయడానికి మల్టీ మోడల్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండింగ్ అవసరమవుతుంది. తర్వాత ఎబిలిటీ సిమాటిక్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటరాక్షన్. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే ఈ రోబోట్ కేవలం సింగిల్ టైం టాస్క్ ఇస్తే కంప్లీట్ చేయడం కాదు, ఇది మనుషులతో ఇంటరాక్ట్ అవుతూ కూడా టాస్క్ ని చేయగలుగుతుంది. ఒక టాస్క్ మీదే ఇంటరాక్ట్ అవుతూ వేరే వేరే టాస్క్ ని కూడా చేయగలుగుతుంది. ఇలా టాస్క్ ని చేయాలంటే ఇంతకు ముందు జరిగిన విషయాల్ని గుర్తు పెట్టుకోవాలి. అలా పాత కాన్వర్జేషన్స్ ని గుర్తు పెట్టుకుని ఈ రోబోట్ తర్వాత పనులు చేయగలుగుతుంది. ఇలా పాత విషయాల్ని గుర్తు పెట్టుకుని తర్వాత పనులు చేయడాన్నే సిమాంటిక్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటరాక్షన్ అని అంటారు. ఈ 4 మెయిన్ ఫీచర్స్ తో పాటు ఈ రోబోట్ ఒక టాస్క్ చేసేటప్పుడు చేసే ప్రాసెస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. మనం ఇంటరాక్షన్ టాస్క్ చేస్తున్నప్పుడు బాగా
బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఈ కాంప్లెక్స్ టెరైన్స్ అంటే గడ్డి, మెట్లు, టైల్స్, కార్పెట్ లాంటి వాటి మీద కూడా సులభంగా నడవగలుగుతుంది. ఇప్పుడు వేరే రోబోట్స్ కంపేర్ చేస్తే ఇందులో ఉన్న కొత్తగా ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం. సాఫ్ట్ ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్ అలానే కాంప్లెక్స్ టెరైన్స్ పైన నడవటం, ఈ రెండు ఫీచర్స్ కొత్తగా ఉన్నాయి. ఇది వాకర్ ఎస్ రోబోట్ యొక్క డీటెయిల్స్. దీనికన్నా ముందు వచ్చిన వాకర్ ఎక్స్ రోబోట్ లో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకునే ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఈ వాకర్ ఎస్ ని డెవలప్ చేశారు. ఇవే కాదు, రాబోయే రోజుల్లో మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా, ప్రపంచాన్ని షాక్ ఇచ్చే విధంగా కొత్త కొత్త రోబోట్లు మరెన్నో రాబోతున్నాయి. ఇటువంటి లేటెస్ట్ ఏ వీడియోస్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.